తాజాంశాన్ని చూస్తున్నాం. అమరావతి నిర్మాణానికి హట్కో 11,000 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో హట్కో సిఆర్డీఏ మధ్య ఒప్పందం కుదిరింది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, హట్కో సిఆర్డీఏ మధ్య ఒప్పందం వివరాలు చెప్పండి. షాహీన్, ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో కొద్దిసేపటి క్రితమే ఆయన నివాసంలో అటు హట్కో సిఆర్డీఏ మధ్య ఒక కీలక ఒప్పందం అనేది జరిగింది. ఏదైతే హట్కో ఈ ఏడాది జనవరిలో ముంబైలో జరిగిన బోర్డు సమావేశంలో అమరావతికి దాదాపు 11,000 కోట్ల రూపాయల రుణం మంజూరు చేయాలని చెప్పి నిర్ణయించిందో ఆ నిర్ణయం మేరకు ఇవాళ ఒప్పందం అనేది జరిగిందని చెప్పాలి. ఏదైతే రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణ పనులకు సంబంధించి ఈ 11,000 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయనుంది. మొత్తంగా చూస్తే రాజధాని అమరావతికి సంబంధించి హట్కో 11,000 రూపాయల నిధులు మంజూరు చేయగా, అలాగే ప్రపంచ బ్యాంక్ మరో 15,000 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయనుంది. దీనికి మొత్తంగా చూస్తే 27,000 కోట్ల రూపాయలతో రాజధాని నిర్మాణ పనులు అనేది వేగవంతం చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తుంది. వచ్చే నెలలోనే ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ నిర్మాణ పనులు పునఃప్రారంభించే యోచనలో ప్రభుత్వం ఉంది. దీనికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా ముమ్మరం చేస్తుంది. ఈలోగా ఏదైతే ఈ పనులకు సంబంధించిన వీటన్నిటిని కూడా ఒక తుది దశకు తీసుకొచ్చి వాటన్నిటిని పునర్నిర్మాణ పనులు చేపట్టేలాగా మొత్తం అంగీకార పత్రాలు ఆయా కాంట్రాక్ట్ సంస్థలకు కూడా చేపట్టే ప్రక్రియ అనేది జరుగుతూ ఉంది. మొత్తంగా ఈ అమరావతిని స్వయం ప్రతిపాదిక ఆర్థికాభివృద్ధి ప్రాజెక్ట్ గా తీర్చిదిద్దాలన్నది ప్రభుత్వ ధ్యేయం. ఇందులో భాగంగా ప్రజల నుంచి ₹1 కూడా పన్నుల రూపంలో వసూలు చేయకుండా మొత్తం ఈ రుణాల రూపంలో అమరావతి నిర్మాణం చేపట్టి ఏదైతే అన్ని సంస్థలకు భూములు మంజూరు చేయగా మిగులు భూమి ఉంటుందో ఆ మిగులు భూమి ద్వారా అటు వాటిని తనఖా పెట్టడం లేదా వివిధ సంస్థలకు వాటిని కేటాయించడం ద్వారా ఈ నిర్మాణ పనులు పూర్తిగా మిగులు భూమి ద్వారా ఈ అమరావతిని స్వయం ఆర్థికాభివృద్ధి ప్రాజెక్ట్ గా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తుంది. దీనికి సంబంధించి తీసుకున్న రుణాన్ని ప్రభుత్వం ప్రజల మీద ఎట్టి పరిస్థితుల్లోనూ మోపదని చెప్పి స్పష్టత కూడా ఇటీవల బడ్జెట్ సమావేశంలో ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. మొత్తంగా చూస్తే హట్కో రుణానికి సంబంధించి అమరావతి నిర్మాణ పనులు వేగవంతం చేసేందుకు ఒక ఊతం అని చెప్పాలి. ధన్యవాదాలు కృష్ణ.